హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎనటామీ క్లాస్. సో ఈరోజు మనం జనరల్ ఎనటామీ థర్డ్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం జనరల్ ఎనటమీలో ఫస్ట్లో ఇంట్రడక్షన్ చూసాం. తర్వాత వచ్చేసి బోన్స్ గురించి మనం తెలుసుకున్నాం జనరల్ ఎనటమీలో. ఈరోజు మనం జాయింట్స్ గురించి చదువుదాం. సో బాడీలో ఎన్ని టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ దానిలో ఇంపార్టెంట్ జాయింట్ ఏంటి, ఆ ఇంపార్టెంట్ జాయింట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఓకే, ఇవన్నీ మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. జనరల్ ఎనాటమీ క్లాస్ 3 జాయింట్స్. సో బేసికల్లీ జాయింట్స్ని మనం ఆర్త్ అంటాం. ఆర్త్, ఆర్త్, ఆర్త్ కూడా అనొచ్చు, ఆర్థో కూడా అనొచ్చు. ఆర్త్ అంటే జాయింట్, ఆర్థోపెడిక్ అంటే స్పెషలిస్ట్ ఇన్ జాయింట్, జాయింట్ స్పెషలిస్ట్ డాక్టర్. ఓకే, సో ఆర్థాలజీ అంటే జాయింట్స్ గురించి చదవడానికి, స్టడీ ఆఫ్ జాయింట్స్ని మనం ఏమంటాం, ఆర్థాలజీ అంటాం. ఓకే, సో జాయింట్స్ అంటే ఏంటి? జాయింట్స్ అంటే బోన్స్ ఉన్నాయి. ఓకే, ఇదొక్క బోను, ఇదొక్క బోన్. సో మీటింగ్ పాయింట్ ఆఫ్ టూ జాయింట్స్, రెండు జాయింట్స్ ఎక్కడికి వచ్చి కలుస్తాయో, సారీ, రెండు బోన్స్ వచ్చి ఎక్కడ కలుస్తాయో దాన్ని మనం జాయింట్స్ అంటాము. ఒక్కొక్క చోట రెండు బోన్స్ ఉండొచ్చు, ఒక్కొక్క చోట రెండు కన్నా ఎక్కువ బోన్స్ ఉండొచ్చు. ఓకే, ఒక్కొక్క చోట 4-5 బోన్లు కూడా ఉండొచ్చు. ఓకే, సో అన్ని జో జో బోన్స్ ఒక్క దగ్గర జాయిన్ అయితే దాన్ని మనం జాయింట్స్ అంటాం. ఓకే, సో ఇది క్లాసిఫికేషన్ అంటే ఎన్ని రకాలు ఉండొచ్చు? 3 రకాలు ఉంటాయి. ఓకే, మనం చదవడానికి 3 రకాల వరకు చదవచ్చు. ఓకే, డిఫరెంట్ చేసి. ఓకే, ఒకటి స్ట్రక్చరల్ బేసిస్ చేసి, ఆకారాన్ని బట్టి మనం చదవచ్చు, జాయింట్స్ ఆకారాన్ని బట్టి. ఓకే, కొన్ని జాయింట్స్ దగ్గరికి అతుక్కుపోతాయి, కొన్ని జాయింట్స్ దగ్గర కొంచెం గ్యాప్ ఉంటాయి. ఓకే, దాన్ని బట్టి మనం చదవచ్చు. ఓకే, జాయింట్ని అతుక్కు పెట్టడానికి 3 ఇంపార్టెంట్ సబ్స్టెన్స్ కావాలి. ఒక జాయింట్ని అతుక్కు పెట్టడానికి ఎన్ని కావాలి? 3 ఇంపార్టెంట్ సబ్స్టెన్స్. 3లో ఒకటన్నా ఉండొచ్చు అక్కడ. ఓకే, ఒకటి వచ్చేసి ఫైబ్రస్, ఒకటి వచ్చేసి కార్టిలేజ్, ఒకటి వచ్చేసి సైనోవియల్. ఓకే, దీని 3 గురించి కూడా మనం క్లాస్లో నేర్చుకుందాం. సో స్ట్రక్చరల్ అంటే ఏంటి? స్ట్రక్చరల్ జాయింట్స్ అంటే అక్కడ ఎలాంటి ఆకారం ఉంది దాన్ని బట్టి మనం చదవచ్చు ఒక టైప్లో. ఓకే, ఇంకొక టైప్లో ఫంక్షన్ అంటే పని ఎలా చేస్తుంది. ఓకే, మూవ్మెంట్ ఎలా ఉంది, మూవ్మెంట్ అస్సలు లేదా, కొన్ని జాయింట్స్లో మూవల్ అస్సలు ఉండదు. ఇప్పుడు ఉంది స్కల్లో చూడండి, బోన్స్ ఉన్నాయి, అతుక్కుపోయి కూడా ఉన్నాయి, జాయింట్ కూడా ఉన్నాయి, కానీ అది మూవ్ కాదు. ఎందుకు? ఎందుకంటే అది సైన్ సెన్ ఆర్థ్రోసిస్ జాయింట్ అంటాం దాన్ని. సెన్ ఆర్థ్రోసిస్, నో మూవ్మెంట్. యాంఫీ ఆర్థ్రోసిస్ అంటే కొంచెం స్లైట్లీ మూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇది రేడియస్ అల్నా జాయింట్ చూడండి, ఇది ఈ మూవ్మెంట్ చేస్తాం మనం, దాంట్లో స్లైట్లీ జాయింట్ ఉంటాయి. డై ఆర్థరైసిస్ అంటే ఫ్రీలీ మూవబుల్ ఉంటుంది. సో అలా కూడా మనం చదవచ్చు. స్ట్రక్చరల్ చదవండి. ఓకే, స్ట్రక్చరల్ లేకుంటే ఫంక్షనల్ ద్వారా చదవచ్చు. మూడోది వచ్చేసి రీజనల్ బేసిస్లో. ఓకే, జాయింట్స్ని చదవడం ఇంకెలా పాసిబుల్? రీజనల్ బేసిస్లో. ఈ జాయింట్ తీసుకోండి, స్కల్ తీసుకోండి, నెక్ తీసుకోండి. స్కల్లో మీకు మూవ్మెంట్ లేకుండా జాయింట్స్ కూడా ఉంటాయి, స్లైట్లీ మూవ్మెంట్ జాయింట్స్ కూడా ఉంటాయి. ఓకే, కొన్ని ఫ్రీలీ మూవబుల్ జాయింట్స్ కూడా ఉంటాయి. అన్నీ కలిపి వచ్చేసాయి ఈ ఏరియాలో. సో ఇలాగే నెక్ దగ్గర, థొరాక్స్ దగ్గర, చేతులకి, అప్పర్ లిమ్, లోవర్ లిమ్. సో
పార్ట్ రీజన్ వైజ్ మనం చదవచ్చు, ఏరియా వైజ్ చదవచ్చు. సో దాన్ని మనం రీజనల్ క్లాసిఫికేషన్ అంటాము. ఫంక్షనల్ క్లాసిఫికేషన్లో ఫంక్షన్ని బట్టి మనం డివైడ్ చేస్తున్నాం జాయింట్స్ని. స్ట్రక్చరల్లో స్ట్రక్చర్ బట్టి మనం డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు బోన్స్ ఆకారాన్ని బట్టి మనం బోన్ జాయింట్ ఆకారాన్ని బట్టి మనం డివిజన్ చేస్తున్నాం, క్లాసిఫికేషన్ చేస్తున్నాం. సో ఇది కొంచెం బేసిక్ నాలెడ్జ్ కోసం మనకు తెలియాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్ గురించి ఇప్పుడు డీటెయిల్గా చదువుదాం. ఓకే, స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్లో మనకి కొన్ని జాయింట్స్ మధ్యలో ఫైబర్ ఉంటుంది, కొన్ని జాయింట్స్ మధ్యలో కార్టిలేజ్ ఉంటుంది, కొన్ని జాయింట్స్ మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఫైబ్రస్ జాయింట్స్ ఏదైతే ఉంటాయో అది పర్మనెంట్, అది మూవ్ అస్సలు కావు, కానీ కొంచెం కొంచెం మూమెంట్ ఉండొచ్చు. ఓకే, కొంచెం కొంచెం మూమెంట్ ఉండొచ్చు, కొంచెం ఎక్కువ కాదు. అయితే మూవ్మెంట్ అస్సలు కాదు, అయితే కొంచెం ఉండొచ్చు, స్లైట్ 1 డిగ్రీ 2 డిగ్రీ మూవ్మెంట్, అంతకన్నా ఎక్కువ ఉండదు. సో ఇది మూడు రకాలుగా డివైడ్ అవుతుంది. ఇది మూడు రకాలుగా డివైడ్ అవుతుంది. దీంట్లో ఏంటి, సూచర్స్ అంటాం. ఒకటి వచ్చేసి సూచర్స్, రెండోది వచ్చేసి సెండస్మోసిస్, మూడోది వచ్చేసి గాంఫోసిస్. ఈ మూడిట్లో ఏముంది, ఫైబరే ఉంది. ఓకే, కానీ స్ట్రక్చర్ కొంచెం చేంజెస్ ఉన్నాయి, స్ట్రక్చర్ చేంజెస్ ఉంది. సూచర్స్ అంటే మనం కుట్లు ఎలా ఇస్తాం అలా ఉంటుంది, కుట్లు లాగా ఇలా మనం ఇమేజ్ చూద్దాం. ఓకే, సెండోస్మోసిస్ అంటే సైడ్ నుంచి అతుక్కుపోవడం ఇట్లా. గౌంఫోసిస్ అంటే సాకెట్ లాగా ఒకటి ఇట్లా ఉండడం. ఓకే, దీని మధ్యలో ఏముంది, ఇది ఒకటి బోన్, ఇది ఒకటి బోన్, రెండుని మనం అతుకు పెడుతున్నాం. అతుకు పెట్టడానికి ఏం కావాలి, ఫైబర్ కావాలి. ఇక్కడ కూడా అతుకు పెట్టడానికి ఏం కావాలి, ఫైబర్ కావాలి. ఓకే, ఇది ఇక్కడ కూడా రెండు బోన్స్ వచ్చి ఇక్కడ అతుకు పెట్టడానికి ఏం కావాలి, ఫైబర్ కావాలి. ఓకే, సూచర్స్ లాగా కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, కొన్ని సెండోస్మోసిస్ లాగా ఉంటాయి, గాంఫోసిస్ లాగా స్ట్రక్చర్స్ ఉంటాయి. కానీ మధ్యలో రెండింటిని అతుకు పెట్టడానికి ఫిక్స్ లాగా, ఓకే, ఫెవిక్విక్ లాగా మూవ్మెంట్ కాకుండా ఉండడానికి, సో దానికి మనం ఫైబర్ అవసరం, ఫైబరస్ జాయింట్స్ అందుకని అంటాం. ఓకే, సో ఇది మూవ్మెంట్ అసలు ఇవ్వదు, మోస్ట్లీ ఇవ్వదు, కానీ కొంచెం కొంచెం ఎక్కడైనా కొంచెం మూవ్మెంట్ ఉండొచ్చు. ఓకే, సూచర్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి. దాంట్లో 5 ఇంపార్టెంట్ టైప్స్. ఒకటి ప్లెయిన్ సూచర్, సెరేట్ సూచర్, స్క్వేమస్ సూచర్, డెంటిక్యులేర్ సూచర్స్, సెండైలిసిస్ సూచర్స్. ఓకే, సెండైలిసిస్ సూచర్స్ మీకు ఇమేజ్లో చూద్దాం మనం, చూడండి. ప్లెయిన్ సూచర్ అంటే ఒక బోన్ వచ్చింది, ఇంకొక బోన్ వచ్చింది, రెండు వచ్చి కలిపినాయి. నార్మల్ ఇలా ఒక బోను, ఇలా ఒక బోన్, మధ్యలో ఫైబర్ వచ్చేసి దీని రెండుని అతుకు పెట్టేసింది. ఇది కూడా మన స్కల్లో ఉన్నాయి. ఓకే, రెండోది వచ్చేసి సెరేట్ సుచర్. సెరేట్ సుచర్లో ఎలా ఉంది, బోన్ ఇక్కడ నుంచి వచ్చింది ఒకటి, సారీ, ఇక్కడ నుంచి ఒక బోన్ వచ్చింది, కానీ ఇక్కడ ఇలా షార్ప్ ఉన్నాయి. ఇంకొక బోన్ వచ్చింది, ఇలా ఉన్నాయి షార్ప్. సో రెండు కలుస్తున్నాయి, కలిసడానికి మధ్యలో ఏముంది, ఫైబర్. సో ఇది స్ట్రాంగ్ కొంచెం. ఇది కూడా మన స్కల్లో ఉన్నాయి. స్క్వేమస్లో ఇలా ఉంటుంది, ఒక బోన్ ఇలా వస్తుంది, ఇంకొక బోన్ ఇలా వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ ఎలా ఉందో. సో ఇది కలుపుతుంది, ఈ రెండింటి మధ్యలో ఏముంది, ఫైబర్ ఉంటాయి. కొన్ని బోన్స్ డెంటిక్యులేట్ సూచర్స్ ఉంటాయి. సో ఇది సూచర్స్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మనకు డోర్స్ ఉంటాయి, డ్రాస్ ఉంటాయి. ఓకే, డోర్లో ఏముంటుంది, మూడు ఫిక్స్లు చేసేస్తాం మనం, తర్వాత అది ఓపెన్ అవుతూ ఉంటుంది. ఒక డోర్ ఉంటుంది, ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఆటోమేటికల్లీ క్లోజ్ అయిపోతాయి. ఓకే, ఇంకొక డోర్ ఉంటుంది, మీరు వెళ్తే ఆటోమేటికల్లీ ఓపెన్ అయిపోతుంది, మీరు అక్కడ నుంచి పోతే క్లోజ్ అయిపోతుంది. సో ఇది డోర్స్ లాగా, పర్మనెంట్ క్లోజింగ్ డోర్స్. ఓకే, ఈ బోన్స్ ఏంటి, పర్మనెంట్ క్లోజింగ్ డోర్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసమే
కానీ ఇక్కడ ఎలా ఉందో అలాగే మనం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డెంటికులేట్ స్యూచర్ అంటాం. ఇది కూడా మన స్కల్లోనే ఉన్నాయి, అన్ని స్కల్లోనే ఉన్నాయి. ఓకే, మోస్ట్లీ స్కల్. ఇది ఇది ఎలా ఉంటుంది చూడండి. ఇది ఒక బోన్ వచ్చింది, ఒక ఎడ్జ్ వచ్చింది, మళ్ళీ ఒక స్పేస్ వచ్చింది, మళ్ళీ ఒక ఎడ్జ్ వచ్చింది. సో ఇక్కడ వెళ్ళి వచ్చిన ఎడ్జ్ ఇక్కడ స్పేస్ లో జాయిన్ అవుతుంది, ఇక్కడ నుంచి వచ్చిన ఎడ్జ్ ఇక్కడలో జాయిన్. ఇది ఫిక్స్, ఇంకా స్ట్రాంగ్. ఓకే, అంటే మన బాడీలో ఎక్కడ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి సూచరింగ్ బోన్స్, సూచరింగ్ జాయింట్స్ అక్కడ డెవలప్ చేశారు. ఓకే, ఇంకొక బోన్ చూడండి, ఇక్కడ నుంచి వస్తుంది ఇట్లా, ఇలా ఒక బోన్ వస్తుంది. సో రెండు వచ్చి ఫిక్స్ అవుతాయి, ఫిక్స్ అయ్యి దాని మధ్యలో ఫైబర్ ఉంటుంది. ఓకే, సో ఇది ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కూడా రాశాను. ప్లేన్ సూచర్స్ చూసాం కదా ఇప్పుడు. ఇంటర్ నేసల్, నేజల్ లోపల ఉంటుంది ఇక్కడ. సెరేట్ పెరైటల్ రోజల్ ఇక్కడ పెరైటల్ బోన్ దగ్గర ఉంటుంది. స్క్వేమస్ ఆల్సో టెంపోరో పెరైటల్. ఓకే, టెంపోరల్ అండ్ పెరైటల్ బోన్స్ ఎక్కడైతే కలుస్తాయి అక్కడ మీకు స్క్వేమస్ దొరుకుతాయి. డెంటికులేట్ ఇక్కడ కూడా టెంపోరో పెరైటల్లో ఉంది. ఓకే, సో ఇవన్నీ మనకి మోస్ట్లీ స్కల్ ఫేస్లోనే దొరుకుతాయి. ఎందుకంటే ఇది మూవ్మెంట్ కాకూడదు, ఫిక్స్ ఉండాలి, బ్రెయిన్ ప్రొటెక్షన్ ఉండాలి. ఓకే, కానీ ఎప్పుడైతే బేబీ బర్త్ అవుతుందో అప్పుడు మనకి ఈ సూచర్స్ కంప్లీట్గా ఫిక్స్ ఉండవు ఫస్ట్ వచ్చేసి. అండ్ మధ్య మధ్యలో స్పేస్ కూడా ఉంటాయి. ఈ స్పేసెస్ చూడండి మీరు ఇక్కడ. యాంటీరియర్లో ఇక్కడ ఒక స్పేస్ ఉంటుంది, సైడ్లో ఒక స్పేస్ ఉంటుంది, ఇక్కడ బ్యాక్లో ఒక స్పేస్ ఉంటుంది ఇక్కడ, అండ్ ఇక్కడ కూడా ఒక స్పేస్ ఉంది, పోస్టీరియో ఇన్ఫీరియర్. సో ఈ స్పేసెస్ని మనం ఏమంటామంటే ఫాంటెనల్స్. ఇది ఏం చేస్తుంది, బేబీ బ్రెయిన్ని డెవలప్ చేయడానికి స్పేస్ ఇది. ఓకే, సో గ్రాడ్యువల్లీ 18 months వరకు ఇది క్లోజ్ అయిపోతుంది. ఓకే, 18 months వరకు ఇది క్లోజ్ అయిపోతుంది గ్రాడ్యువల్లీ. ఓకే, గ్రాడ్యువల్లీ ఇది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిన తర్వాత అప్పుడు అందుకని చూడండి, పిల్లల్ని కింద పడకుండా జాగ్రత్తగా ఉంచుతారు. ఎందుకంటే అది దెబ్బ తగిలితే డైరెక్ట్ బ్రెయిన్కి తగులుతుంది అందువల్ల. ఓకే, ఓకే, సో ఇది ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో న్యూనాటల్ అదే ఇక్కడ రాస్తుంది, యూ కెన్ గో త్రూ దాట్. నెక్స్ట్ జాయింట్ వచ్చేసి టైప్ వచ్చేసి ఫైబరస్ జాయింట్ వచ్చేసి సిండోస్మోసిస్. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఇక్కడ కూడా ఉంది. ఇది చూడండి, రెండు బోన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక లిగమెంట్ ఉంది, రెండు వచ్చి కలుపుతున్నాయి రెండు బోన్స్ని. సో ఇది వచ్చేసి మనకి సెండోస్మోసిస్. ఇది కూడా జాయింట్. గోంఫోసిస్, గోంఫోసిస్ జాయింట్ ఇలా ఉంటుంది. ఇది మన డెంటల్ క్యావిటీ. ఇది వచ్చేసి మనకి మన డెంటల్ అంటే టూత్, ఇది క్యావిటీ. సో ఇక్కడ కూడా ఒక బోన్ ఉంది, సో అక్కడ వెళ్ళి ఫిక్స్ అయిపోయింది. సో దీన్ని మనం ఏ టైప్ ఆఫ్ సూచర్ అంటాము, గోంఫోసిస్. దీన్ని మనం పెగ్ అండ్ సాకెట్ జాయింట్ కూడా అంటాం. ఇది ఎక్కడ ఉంది, మన టూత్లో ఉంది. ఓకే, సో ఇది 3 రకాల ఫైబ్రస్ జాయింట్. ఓకే, ఫైబ్రస్ జాయింట్ అంటే ఫిక్స్ ఉంటుంది. సో ఇది ఎక్కడ మోస్ట్లీ స్కల్, ఫేస్, ఇక్కడ ఏరియాలోనే మీకు ఎక్కువ కనిపిస్తుంది ఫైబ్రస్ జాయింట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు మనకి ఏంటి, కార్టిలేజియస్ జాయింట్. సో నేను చెప్పాను కదా 3 రకాల జాయింట్స్ ఉన్నాయి స్ట్రక్చరల్లో, ఫైబ్రస్, కార్టిలేజియస్. ఓకే, కార్టిలేజియస్లో కార్టిలేజ్ ఉంటుంది. కార్టిలేజ్లో కూడా 2 రకాలు ఉంటాయి, ప్రైమరీ ఉంటుంది, సెకండరీ ఉంటుంది. ప్రైమరీలో ఏముంటుంది అంటే అది గ్రాడ్యువల్లీ, ఇనీషియల్లీ అంటే చిన్నప్పుడు అది కార్టిలేజ్ ఉంటుంది, గ్రాడ్యువల్లీ అది బోన్లా కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ లాంగ్ బోన్స్లో ఇక్కడ చూడొచ్చు మీరు, ఒక బోన్ ఉంది, ఈ బోన్లో ఇక్కడ కార్టిలేజ్ ఉంది. సో గ్రాడ్యువల్లీ బోన్, ఇది ఎపిఫీసియల్ కార్టిలేజ్ అంటాం దీన్ని. ఇది కన్వర్ట్ అయిపోతుంది తర్వాత బోన్ కింద. ఓకే, అండ్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఫిక్స్. ప్రైమరీ అయితే మీకు చేంజ్ అవ్వచ్చు, సెకండరీలో అలాగే ఉంటాయి, దాంట్లో ఏం చేంజెస్ రావు. సో ఇక్కడ ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్, నిన్న క్లాస్లో మనం చూసాం వర్టిబ్రల్ కాలమ్స్, బ్యాక్ సైడ్ సర్వైకల్, థొరాసిక్, లంబార్, సేక్రల్ అండ్ కాకిక్స్. ప్రతి వర్టిబ్రే మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది, ఆ డిస్క్ని మనం కార్టిలేజ్ డిస్క్ అంటాం. ఓకే, అది కార్టిలేజ్, స్లైట్లీ మూవబుల్. ఇప్పుడు చూడండి, మనం మూవ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ ఒక లెవెల్, డిగ్రీ వరకు. ఎక్కువ చేయలేం, ఎక్కువ చేస్తే ఏమవుతుంది, బోన్
ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎంత స్లైట్లీ మనం చేయొచ్చు, ఫార్వర్డ్ అవ్వచ్చు, బ్యాక్వర్డ్ అవ్వచ్చు, లెఫ్ట్ రైట్ రెండు మనం మూవ్మెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇది డ్యూ టు ఫ్లెక్సిబిలిటీ, డ్యూ టు కార్టిలేజ్ జాయింట్స్ వల్ల ఇది మూవ్మెంట్ మనం చేయొచ్చు. అండ్ ఎక్కడెక్కడ ఉంది చూడండి, ఇది ఇక్కడ మన రిబ్స్ మధ్యలో కూడా ఉంది కార్టిలేజ్, అండ్ పెల్విక్ గ్రిడిల్లో కూడా ఉన్నాయి. మోస్ట్లీ ఇంపార్టెంట్ ఇంట్రావర్టెబ్రల్ డిస్క్ ఒకటి గుర్తుంచుంటే చాలు. సో ఫస్ట్లో మనం ఏం చూసాం, అస్సలు మూవ్మెంట్ ఉండదు, అది ఫైబ్రస్ జాయింట్. మూవ్మెంట్ కొంచెం ఉంటుంది, అది కార్టిలేజియస్ జాయింట్. థర్డ్ వచ్చేసి సైనోవియల్ జాయింట్. ఇది ఫ్రీలీ మూవబుల్ జాయింట్ కూడా అంటాం నేను. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రెండు జాయింట్స్ ఉన్నాయి, దాని మధ్యలో ఫైబర్ ఉండొచ్చు, దాని మధ్యలో కార్టిలేజ్ ఉండొచ్చు, దాని మధ్యలో ఇప్పుడు ఏముంటుంది, ఫ్లూయిడ్ ఉంటుంది. ఏముంటుంది, ఫ్లూయిడ్ ఉంటుంది. ఏం ఫ్లూయిడ్, దాన్ని మనం సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాము. సో ఒక సైనోవియల్ జాయింట్ ప్రిపేర్ అవ్వడానికి ఈ అన్ని రిక్వైర్మెంట్ ఉంటాయి. సో అక్కడ ఆర్టికులర్ కార్టిలేజ్ ఉంటుంది, అంటే ఏదైనా బోన్ ఉంటే, ఓకే ఇది బోను, ఒక బోను. సో ఇక్కడ ఆర్టికులర్ కార్టిలేజ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఆర్టికులర్ కార్టిలేజ్. ఓకే, ఈ మధ్యలో ఏముంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్. ఈ మధ్యలో ఏముంది, సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంది. ఆర్టికులర్ క్యాప్సూల్, అంటే ఈ బోన్ నుంచి ఇక్కడ వరకు ఒక కార్టిలేజ్ ఒక క్యాప్సూల్ ఉంటుంది ఇట్లా. ఓకే, క్యాప్సూల్. నెక్స్ట్ సైనోవియల్ మెంబ్రెయిన్. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక మెంబ్రెయిన్ ఉంటుంది లోపల, దీన్ని మనం సైనోవియల్ మెంబ్రెయిన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లిగమెంట్స్. బోన్ టు బోన్ అటాచ్ చేయడానికి లిగమెంట్స్ ఉంటుంది ఇలా. ఓకే, లిగమెంట్స్. ఇంకా ఇంత జాయింట్ ఏమి ఉండాలి, గట్టిగా ఉండాలి. నెక్స్ట్ దాంట్లో డిస్క్స్ కూడా ఉంటాయి, మినిస్కస్ ఉంటాయి, చిన్న చిన్న డిస్క్ లాంటి ఒక సబ్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. ఇది ఏంటో చేస్తుంది, మూవ్మెంట్ ఈజీలీ అవ్వడానికి అండ్ ఎక్కువ వెయిట్ పడకుండా ఉండడానికి బోన్ మీద హెల్ప్ చేస్తుంది. ఇది ప్రెషర్ని డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ టెండన్, అంటే ఏదైతే మజల్ వస్తుందో ఆ మజల్ టెండన్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఈ ఏదైతే సైనోవియల్ జాయింట్ ఉందో దాన్ని ఎంత బలంగా ఉండడానికి ఏమేమి అవసరం ఉన్నాయి, అన్ని ఇక్కడ ఉన్నాయి. ఓకే, అన్నీ ఉన్నాయి. సో ఈ మూవ్మెంట్ ఫ్రీలీ అవ్వడానికి ఇన్ని ఇన్ని సబ్స్టెన్సెస్ మాకి అవసరం. సో ఫస్ట్ వచ్చేసి ఆర్టికులర్ కార్టిలేజ్, ఇది ఆర్టికులర్ కార్టిలేజ్ నంబర్ వన్. నంబర్ టూ వచ్చేసి లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, నెంబర్ టీ ఆర్టికులర్ క్యాప్సల్, సారీ ఇక్కడ ఇది ఆర్టికులర్ కార్టిలేజ్ 1 నెంబర్, ఇది 3 నెంబర్. ఓకే సారీ. నెక్స్ట్ సైనోవియల్ మెంబ్రెయిన్, ఇది సైనోవియల్ మెంబ్రెయిన్ 4 నెంబర్. ఇది లిగమెంట్స్. ఓకే, లిగమెంట్స్ బోన్ టు బోన్. నెక్స్ట్ మినిస్కస్ 5 4 5 6. ఓకే, నంబరింగ్ కొంచెం అటు ఇటు అవుతుంది, చూసుకోండి. నెక్స్ట్ టెండన్. ఓకే, టెండన్ వచ్చేసి 7. సో ఇన్ని అవసరం మనకి ఉన్నాయి. సో యూ కెన్ గో త్రూ దిస్ ఇమేజ్ ఆల్సో, ఇమేజ్లో కూడా నేను చూపించాను. సో ఇది బోను, ఇది బోను. సో మూవ్మెంట్ ఫ్రీగా అవ్వాలి అంటే ఏముండాలి, ఏదైనా లిక్విడ్ ఉండాలి ఫస్ట్ వచ్చేసి. సెకండ్ వచ్చేసి ఏముండాలి, రెండింటి మధ్యలో గ్యాప్ కూడా ఉండాలి, కార్టిలేజ్ కూడా ఉండాలి. సో ఇది చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ ఆర్టికులర్ క్యాప్సూల్, ఇది వచ్చేసి ఆర్టికులర్ క్యాప్సూల్, ఇది ఆర్టికులర్ క్యాప్సూల్. ఇది లోపల ఏంటి, సైనోవియల్ మెంబ్రెయిన్. సైనోవియల్ ఫ్లూయిడ్ దీంట్లో ఉంటుంది. ఓకే, సైనోవియల్ ఫ్లూయిడ్ దీంట్లో ఉంటుంది. ఇది ఏంటి మరి, ఇది కార్టిలేజ్, ఆర్టికులర్ కార్టిలేజ్. ఇది ఏంటి, ఫ్లూయిడ్. ఇదంతా సైనోవియల్ ఫ్లూయిడ్. సో ఆస్టియో ఆర్థరైటిస్లో ఏమవుతుంది, ఫస్ట్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది, తర్వాత ఫ్లూయిడ్ తగ్గడం వల్ల ఈ బోన్ ఎక్కువ దగ్గర దగ్గర అతుకుపోవడం,
ఫ్రిక్షన్ అవ్వడం వల్ల ఈ ఆర్టికులర్ కార్టిలేజ్ కూడా అరిగిపోతుంది. ఆర్టికులర్ కార్టిలేజ్ అరిగిపోయిన తర్వాత ఏమవుతుంది? పెయిన్ స్టార్ట్ అవుతుంది, స్వెల్లింగ్ వస్తుంది, నడవడానికి అనేబుల్ టు వాక్, నడవడానికి సరిగ్గా వీలు కాదు, కాళ్ళు బరువుగా అవుతాయి, ఇవన్నీ పెయిన్, స్టిఫ్నెస్ వచ్చేస్తుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఎప్పుడు వస్తుంది? ఓల్డ్ ఏజ్లో వస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది. నెంబర్ 3, ఫ్లూయిడ్ ఇంటేక్ తక్కువ చేయడానికి ఆర్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, చాలా రీజన్స్ ఉంటాయి. ఓకే, సో ఇది ఆర్టికులర్ కార్టిలేజ్ సైనోవియల్ జాయింట్. సో ఫైబరస్ జాయింట్ చూసే మనం, అసలు మూవ్మెంట్ ఉండదు దాంట్లో. అండ్ సెకండ్ జాయింట్ వచ్చేసి ఏంటి? సెకండ్ జాయింట్ వచ్చేసి కార్టిలేజియస్ జాయింట్. థర్డ్ వచ్చేసి సైనోవియల్ జాయింట్. సైనోవియల్ జాయింట్ గురించి కొంచెం చెప్తాను నేను, ఎందుకు చాలా ఇంపార్టెంట్. ఇది ఆర్టికులర్ కార్టిలేజ్ ఏదైతే ఉందో బయట నుండి లోపల, ఆర్టికులర్ కార్టిలేజ్ బోన్కి అతుక్కున్న పోయి, ఇది బోను, ఇక్కడ ఆర్టికులర్ కార్టిలేజ్ ఉంది. ఇదేంటి? హైలిన్, స్మూత్, ఫ్లెక్సిబుల్, ఫ్రిక్షన్ అంటే ఫ్రిక్షన్ చేయదు, రుద్దుకుపోవడం ఉండదు, షాక్ని అబ్జర్వ్ చేస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వెజల్స్ ఉండవు, బ్లడ్ సప్లై ఉండవు, అండ్ నర్వ్ సప్లై కూడా ఉండదు. ఈ ఇప్పుడు ఇప్పుడు రెండు బోన్స్ ఉంటే, ఒక బోన్లో ఇక్కడ మధ్య భాగంలో ఎక్కువ ఉంటుంది, రెండో బోన్లో సైడ్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, తాగి ఇది వచ్చి దీంట్లో ఫిక్స్ అవ్వడానికి. ఓకే, అండ్ ఒకవేళ డ్యామేజ్ అయితే ఇది ఇర్రివర్సిబుల్, మళ్ళీ దాన్ని ప్రొడ్యూస్ చేయడం కష్టం. ఓకే, దీన్ని మనం వెయిట్ బియరింగ్ జాయింట్ కూడా అంటాం. సైనోవియల్ ఫ్లూయిడ్, ఏదైతే ఫ్లూయిడ్ ఉందో, సైనోవియల్ ఫ్లూయిడ్ ఉందో, సైనోవియల్ మెంబ్రెయిన్లో, ఇదేంటి? ఇది విస్కస్, అంటే ఆ, మన వాటర్లా ఉండదు, కొంచెం ఆ, ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఆ, చక్కెర వేసుకొని నీళ్ళలో బాయిల్ చేసిన తర్వాత ఎట్లుంటుంది? విస్కస్ అలా ఉంటుంది, క్లియర్ ఉంటుంది. అండ్ ఇది మొత్తం ఫ్లూయిడ్ లోపల ఉంటుంది. ఇది దీంట్లో ఒక యాసిడ్ ఉంటుంది, దాని పేరే హైలోరోనిక్ యాసిడ్. ఓకే, దీనివల్లే, ఈ ఫ్లూయిడ్ వల్లే ఆర్టికులర్ కార్టిలేజ్కి ఏం దొరుకుతుంది? న్యూట్రిషన్ వస్తుంది. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రోజుల్లో ఇంజెక్షన్స్ ఇస్తారు చూడండి, మీరు కూడా విని ఉంటారు, చాలామంది మీ ఫ్యామిలీస్లో కూడా పిఆర్పి, ప్లాజ్మా రిచ్ ప్రోటీన్ లైక్ ఇంజెక్షన్స్ ఇస్తారు, సెల్ఫ్ బ్లడ్ తీసుకున్న తర్వాత. అండ్ బయట నుంచి మీకు హైలోరిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. ఓకే, హైలోరిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ఎందుకు ఇస్తారు? అది ఫ్లూయిడ్ని విస్కస్లా ఉండడం. ఏమవుతుందంటే హైలోరిక్ యాసిడ్ తగ్గిపోతే ఏమవుతుంది? ఓకే, ఈ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది? బ్యాక్టీరియాని కూడా కిల్ చేస్తుంది. అది తగ్గిపోతే ఏమవుతుంది అంటే మన మూవ్మెంట్ ఫ్లెక్సిబిలిటీ తక్కువ అయిపోతుంది. మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో డిగ్రీ, అది తగ్గిపోతుంది. ఫ్లూయిడ్ విస్కస్ అయిపోతుంది. ఎక్కువ అయితే కూడా ప్రాబ్లం, తక్కువ అయితే కూడా ప్రాబ్లం. సో హైలోరిక్ యాసిడ్ తక్కువ కాకూడదు, ఎక్కువ కూడా కాకూడదు. అండ్ దాంతోపాటు లిగమెంట్స్, అది కూడా మనం చూసాం. సో ఈ రోజుల్లో హైలోరిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, అండ్ పిఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ కొంచెం రిలీఫ్ ఉండొచ్చు పేషెంట్. ఇట్ ఈస్ ద జస్ట్ ఇన్ఫర్మేషనల్ పార్ట్. ఇప్పుడు మనం ఏం చదివాం? స్ట్రక్చరల్ గురించి చదివాం, ఫైబరస్, కార్టిలేజ్ అండ్ సైనోవియల్. ఇప్పుడు ఫంక్షనల్ చూద్దాం. మూవ్మెంట్స్, ఎలాంటి మూవ్మెంట్స్ మన బాడీలో చేయొచ్చు? ఒక మూవ్మెంట్ ఉండొచ్చు, అంటే ఫైబరస్ జాయింట్లో మూవ్మెంట్ అస్సలు ఉండదు, కానీ కొన్ని కొన్ని బోన్స్లో మూవ్మెంట్ ఉండొచ్చు, కొన్ని జాయింట్స్లో మూవ్మెంట్ ఉండొచ్చు. సో అది యూనియాక్సియల్ ఉండొచ్చు, అంటే డైరెక్షన్ ఒక డైరెక్షన్ ఇన్ వన్ ప్లేన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మూవ్మెంట్ రెండు డైరెక్షన్లు ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒక డైరెక్షన్ అంటే ఇది రెండు డైరెక్షన్, ఇట్లా కూడా చేయొచ్చు, మళ్ళీ ఇలా కూడా చేయొచ్చు. ఇది రెండు డైరెక్షన్స్ అయిపోయింది. కొన్ని దాంట్లో అస్సలు 3-4 జాయింట్స్ మల్టిపుల్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మన షోల్డర్ ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, దగ్గర తీసుకోవచ్చు, దూరం చేసుకోవచ్చు, బ్యాక్ తీసుకోవచ్చు. సో షోల్డర్ యూ కెన్ యూజ్ మల్టిపుల్ ప్లేన్స్. ఓకే, మల్టిపుల్ ప్లేన్ లాగా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మనం మన బాడీలో మూమెంట్ చూస్తాము. సో దాంట్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి జస్ట్ షార్ట్లో మీకు చెప్తాను. హింగ్లో ఏముంటుందంటే ఫ్లెక్సిన్ ఎక్స్టెన్షన్. ఇది ఎక్కడ ఉంది? మనం చదివాం నిన్న,
phalanges లో, ఇది phalanges లో చూడండి, హింగ్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్. పైవట్ జాయింట్ ఇది ఎక్కడ ఉంటుంది? రేడియల్ అల్నార్ జాయింట్ లో పైవట్ జాయింట్ ఉంటుంది. కొంచెం చూడండి, మీ రొటేషన్ అవుతుంది, వన్ సింగిల్ బై యాక్సియల్ మూవ్మెంట్ ఎక్కడెక్కడ ఉండొచ్చు ఉంటుంది. ఎలిప్సాయిడల్, సాడల్, ఈ రెండు టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి. ఓకే, వ్రిస్ట్ లో మనం చేయొచ్చు, టూ మీడియంస్ లో చేయొచ్చు, ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్, అడక్షన్ అబ్డక్షన్. ఓకే, అండ్ ఇంకెక్కడ? మెటాకార్పల్ జాయింట్స్, ఇక్కడ కూడా మెటాకార్పల్ జాయింట్స్, అండ్ కాళ్ళలో కూడా ఉంది. కాళ్ళలో కూడా మనం టూ ప్లేన్స్ లో మూవ్మెంట్ చేయొచ్చు. అండ్ మల్టిపుల్ జాయింట్స్, మల్టిపుల్ ప్లేన్స్ లో మూవ్మెంట్ మనం మన షోల్డర్లో. ఓకే, అండ్ మన దగ్గర ఇంకొక ఉంది, అది వచ్చేసి హిప్ జాయింట్ కూడా మల్టిపుల్ మూవ్మెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇలా చూడండి, మీరు హింగ్ జాయింట్ అంటే ఇలా ఉంటుంది. పైవట్ జాయింట్ అంటే ఒక జాయింట్ ఉంది, దాని లోపల నుంచి మూవ్మెంట్ అవుతుంది. అది ఎక్కడ ఉంది మనకి? మన ఇక్కడ C1 C2 దగ్గర ఉంది పైవట్ జాయింట్. సాడల్ జాయింట్ ఎక్కడ ఉంది? మన phalanges లో ఉంటాయి. ప్లేన్ జాయింట్స్ ఎక్కడ ఉన్నాయి? మన యాంకిల్ జాయింట్. బాల్ అండ్ సాకెట్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఇక్కడ రెండు ఉన్నాయి, బాల్ అండ్ సాకెట్, షోల్డర్ అండ్ పెల్విక్. కాండైల్ జాయింట్, హింగ్ జాయింట్, ఇది ఎక్కడ ఉంది? కాండైల్ జాయింట్ కూడా ఇక్కడ ఉంది, wrist లో. హింగ్ జాయింట్ మనకి ఎల్బోలో ఉంది. ఓకే, ఇది అది డయాగ్రామ్ తో పాటు మీకు ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో ఇది జాయింట్స్ క్లాసిఫికేషన్ మూవ్మెంట్ వైజ్. సో సింగిల్ ప్లేన్ ఉండొచ్చు, డబుల్ ప్లేన్ ఉండొచ్చు, మల్టిపుల్ ప్లేన్ ఉండొచ్చు. ఓకే, సో స్ట్రక్చరల్ చదివాం, ఫంక్షనల్ చదివాం. ఇప్పుడైతే రీజనల్ అంటే మనం జాయింట్స్ సింగిల్ బోన్స్ ఎప్పుడు వస్తుందో అది డీటెయిల్గా మనం చదువుదాం. ఓకే, క్లినికల్ కోరేషన్ అంటే ఏమంటే ఒక ఇంపార్టెంట్ థింగ్, ఏదైతే నర్వ్ వస్తుందో జాయింట్కి సప్లై చేస్తుందో అదే నర్వ్ మజిల్స్కి కూడా సప్లై చేస్తుంది, అదే నర్వ్ మూవ్మెంట్ కూడా హెల్ప్ చేస్తుంది, అదే నర్వ్ స్కిన్ని కూడా సప్లై చేస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్, ఇది లా అంటాం దీన్ని, హిల్టన్స్ లా అంటాం. అంటే ఏదైతే నర్వ్ వస్తుందో అదే నర్వ్ జాయింట్, మజల్, బోన్ అండ్ స్కిన్ వరకు అది సప్లై ఉంటుంది. అదే అదే ఆయన కనుక్కున్నారు, ఆయన పేరు మీదే ఆ లాని పెట్టారు. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏం రావచ్చు జాయింట్స్లో? డిస్లొకేషన్ అవ్వచ్చు, అంటే బోన్ జరిగిపోవచ్చు దాని ప్లేస్ నుంచి. ఓకే, మళ్ళీ దాన్ని మనం లొకేట్ చేసి దాన్ని సరిగ్గా పెట్టాలి. స్ప్రెయిన్ అవ్వచ్చు, ఎక్కడైతే లిగమెంట్స్ ఉన్నాయో అక్కడ ఇంజురీ కావచ్చు. లిగమెంట్స్ బోన్ కలుపుతాయి, ఒక బోన్ని రెండు బోన్ని కలుపుతాయి. ఒక జాయింట్ అయితే ఉంది, ఆ జాయింట్ని ఫిక్స్డ్ చేయడానికి, గట్టిగా ఉంచడానికి లిగమెంట్ అవసరం. సో చాలా మందికి లిగమెంట్ టియర్ అవుతుంది, సో చాలా రోజులు పడుతుంది హీల్ అవ్వడానికి. నెక్స్ట్ ఆర్థరైటిస్ అవ్వచ్చు ప్రాబ్లం, అంటే ఏదైతే జాయింట్స్ ఉన్నాయో దాంట్లో ఇన్ఫ్లమేషన్ రావచ్చు. సైనోవియల్ మెంబ్రెయిన్ తక్కువ అవ్వచ్చు, సైనోవియల్ ఫ్లూయిడ్ తక్కువ కావచ్చు, సైనోవియల్ మెంబ్రెయిన్లో ప్రాబ్లం రావచ్చు, ఆర్టికులర్ కార్టిలేజ్, ఆర్టికులర్ క్యాప్సోల్ ఎక్కడైనా ప్రాబ్లం రావచ్చు. ఓకే, లేకుంటే డైరెక్ట్ బోన్లో ప్రాబ్లం రావచ్చు. సో ఇవన్నీ ఆర్థరైటిస్. ఈ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, autoimmune disorder. Okay, this is one of the most common reason of arthritis. Okay, so ఇది మన జాయింట్స్ గురించి డీటెయిల్ మనం చదివాము. ఎన్ని టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి బాడీలో, ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా పనిచేస్తాయి. సో వీ డిస్కస్డ్. సో ఫైబరస్, కార్టిలేజ్ అండ్ సైనోవియల్, దిస్ ఇస్ స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్. ఫంక్షనల్ క్లాసిఫికేషన్లో సింగిల్ డైరెక్షన్, డబుల్ డైరెక్షన్, మల్టిపుల్ డైరెక్షన్స్. రీజనల్ మనం ఏరియా వైజ్ మనం చదువుదాం, అప్పర్ లిమ్, లోవర్ లిమ్, అక్కడ ఏదైతే బోన్స్ వస్తాయో దాని గురించి డీటెయిల్గా మనం చదువుదాం. ఓకే, సో జనరల్ అనాటమీ మనది కంప్లీట్ అయిపోయింది. ఏదైతే ఇంట్రొడక్షన్ అవసరమో మనకి అన్నీ మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ నుంచి మనం అప్పర్ లిమ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. సో నోట్స్ రాయండి, లెర్న్ చేయండి అండ్ ఫర్దర్గా స్టడీ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.